నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని ఇంత ఉంది మా ఎమ్మెల్యేలు స్ట్రేచర్ ఉన్నాయని స్ట్రెచర్ మీద కొట్టి స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. వ్యక్తిగత జీవితాన్ని మనుషుల ఆరోగ్య స్థితిగతులను కించపరుస్తూ మాట్లాడడం వల్ల మీకు ఎంత సంతోషం కలుగుతుందో తెలియదు, కానీ మీ మాటలు విన్న తర్వాత మీ మానసిక పరిస్థితి బాగోలేదని అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు. మా నాయకుడు తన సుదీర్ఘ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో గెలుపులు చూశారు, ఓటమి చూశారు, కానీ ఏనాడు ఇంకొక నాయకుడు యొక్క చావును కోరలేదు. ఆనాడు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తన ప్రాణాన్ని నినాదంగా పెట్టి ఈ ప్రాంతానికి జీవం పోసిన మహానాయకుడు ఆయన. ఆయన్ని అవమానిస్తే మీ ప్రభుత్వం వెంటిలేటర్ మీదకి పోక తప్పదు.